హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. నేను చాలాసార్లు పీటీసీ గ్రౌండ్కి వెళ్ళి రికార్డ్ చేసి చూపిస్తాను పీటీసీ గ్రౌండ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎక్కడ ఏంటి అని చెప్పి చాలాసార్లు చెప్పాను. సో ఎవరైతే ఇప్పుడు అనంతపూర్లో పీటీసీ ట్రైనింగ్ వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇది అనంతపూర్ పీటీసీ గ్రౌండు. ఇక్కడే మొన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఒకసారి గ్రౌండ్ అంతా నేను స్లో మోషన్లో చూపిస్తాను. ఎవరైనా గ్రౌండ్కు సంబంధించి మీకు క్లారిఫికేషన్ లేకపోతే చూడండి. ఆ లాస్ట్ అక్కడ ఒకసారి కనిపిస్తుంది ఒక గేటు. ఆ గేట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ గేట్ అక్కడైతే మనకు ఎంట్రన్స్ చేస్తారు. ఎప్పుడు ఈవెంట్స్ అప్పుడైతే అక్కడ నేను ఈవెంట్స్ క్లియర్ చేసిండేది కూడా అక్కడే కాబట్టి సో అక్కడ అన్నది చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఒకసారి మీరు స్లో మోషన్లో అనంతపురం పీటీసీ గ్రౌండ్ అంతా చూపిస్తున్నాను చూడండి. మీకు గ్రౌండ్ అన్నది క్లారిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. ఎందుకంటే మనం ట్రైనింగ్ అన్నది ఎప్పుడు వెళ్తామో తెలీదు. సో నేను చాలాసార్లు లైవ్లో కూడా చెప్పాను అనంతపురం పీటీసీ గ్రౌండ్ అంతా ఒకసారి చూపిస్తాను అని. సో ఇవి వాష్రూమ్స్, అవి గ్రౌండ్స్. సో నా రెస్పాన్సిబిలిటీతో భాగంగా నేను మొత్తం గ్రౌండ్ అంతా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చాను. అదేవిధంగా ఏపీ పోలీస్ మన ట్రైనింగ్ డేట్స్ అన్నది 8వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఉంటాయంటున్నారు. సో దానికి సంబంధించి ఏమైనా క్లారిఫికేషన్ దొరుకుతుందా అని సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో దీంట్లో మేజర్ ఇదేంటంటే సార్ వాళ్ళు ఈరోజు సండే కాబట్టి చాలామంది రెస్ట్ తీసుకున్నారు. అంటే వాళ్ళు కొంతమంది పడుకోవడం, కొంతమంది బయట ఊర్లకు వెళ్ళడం, అలా చాలామంది మ్యాక్సిమం రెస్ట్ మోడ్లో ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీగా నేను సండే రావడం అన్నది ఒక రకమైన బ్యాక్ డ్రాప్ అయింది. బట్ మ్యాక్సిమం ఒక ఇద్దరిని అలా ఒక వర్క్ చేసే వాళ్ళని వీళ్ళని కనుక్కున్నాను. బట్ వాళ్ళు నాతో చెప్పిండేది ఏంటంటే యాజ్ సూన్ పాసిబుల్ 8వ తేదీ నుంచి 15వ తేదీలోగా ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు అవే డేట్స్ మనం పోస్ట్ చేసుకోవచ్చు. బట్ కానీ రేపు 2 or 3 days అంటే ఒక 2-3 రోజుల్లో మనకి డేట్స్ అన్నది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందంట. యాజ్ పర్ సిన్స్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎంత లేదనుకున్నా ఒక మ్యాక్సిమం ఒక 4 to 5 daysలో అప్డేట్ వచ్చేస్తుంది. 8 నుంచి 15th లోపల ట్రైనింగ్కి వెళ్ళడం అన్నది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను గ్యాదర్ చేసిన దాని ప్రకారం అందిన ఇన్ఫర్మేషన్. తర్వాత నన్ను ఎవరు నెగిటివ్ మాట్లాడకండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే నేను కూడా ఇక్కడ లైవ్కి వచ్చేసి లైవ్ చేసేసాను, వీడియో చేసేసాను. దానికి సంబంధించే నేను చేస్తున్నాను తప్ప ఏదో నా ఓన్ ఇన్ఫర్మేషన్ కాదు. తర్వాత ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో ఇందులో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. లేదంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయినా లింక్ ఇచ్చాను. సో నేను మీకోసం ఈ ఎఫర్ట్ పెట్టినందుకు మీరు నా కోసం కేవలం లైక్ కొట్టి మనలాంటి చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు సపోర్ట్గా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సో నేను పెట్టినటువంటి ఎఫర్ట్కి మీరు ఇచ్చే ఒకే ఒక సపోర్ట్ ఏమైనా ఉందంటే కేవలం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా రోజు వ్లాగ్స్ చేస్తాను. అదేవిధంగా ట్రైనింగ్లో డే 1 ఎలా ఉంటుంది, అదేవిధంగా ట్రైనింగ్లో డే 2 ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తాను. సో ఇది మొత్తం ఒకసారి క్లియర్ కట్ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఇంకా ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయండి. దానికి సంబంధించి నేను ఒక క్లారిఫికేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చింటాను, జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అందులో పోస్ట్ చేయండి. ఫైనల్గా చేస్తున్నాను లాస్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్